హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ రెసిపీస్. ఈరోజు మనము క్యాలీఫ్లవర్తో చట్నీ తయారు చేస్తున్నానండి. ఫస్ట్ టైం నేను కూడా తయారు చేయటం. ఒకసారి ఎలా వచ్చిందో మీరే చూడండి. మనము మ్యాంగో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకుంటాము సేమ్ అట్లనే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను చెప్పే ప్రాసెస్లో ఈ చట్నీ ప్రిపేర్ చేసుకుంటే చేదు రాకుండా, స్మెల్ రాకుండా, పాడవకుండా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. కాలీఫ్లవర్ చట్నీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాలీఫ్లవర్ ఇక్కడ 1/2 kg తీసుకున్నానండి. 1/2 kg తీసుకుని వీటిని కట్ చేసుకున్నాను. ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగే కట్ చేసుకోవాలి. మరొక ప్యాన్లో ఇలా వాటర్ తీసుకోవాలి. వాటర్ బాగా హీట్ అవ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అయ్యాక కాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసుకుని ఇలా జస్ట్ వాటర్లో వేసేసుకొని తీసేసుకోవటం జాలీతో. ఇలా క్లాత్లో వేసేసుకొని తడి లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఫ్యాన్ కింద కానీ రూమ్లో కానీ ఇలా ఒక 10 నిమిషాలు పెట్టేసేయండి. దీంట్లో వాటర్ కొంచెం ఏమన్నా ఉంటే ఆరిపోయిద్ది. మరొక ప్యాన్ తీసుకొని ఆవాలండి 1/4 కప్లో కూడా ఇంకా హాఫ్, ఎందుకంటే చేదు వచ్చింది ఆవాలు ఎక్కువ తీసుకుంటే మనం. సేమ్ మెజరింగ్తో మెంతులు, జీలకర్ర, వీటన్నిటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. వీటన్నిటిని చల్లారనిద్దాం. వీటన్నిటిని పూర్తిగా మిక్సీ పట్టుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మన కాలీఫ్లవర్ చట్నీకి గ్రేవీ ఇదేనండి, అందుకని మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చట్నీకి పోపు పెట్టుకుందాం. నిల్వ చట్నీకి కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి కాబట్టి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. పోపు దినుసులు, క్రష్ చేసుకున్న చిన్నులపై, రెడ్ చిల్లీ, కరివేపాకు, ఇలా ఫ్రై అయితే సరిపోద్ది. స్టవ్ ఆపేసుకుందాం. ఇలా నీట్గా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. 1/3 కప్ కారం, సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చండి. మళ్ళీ ఎక్కువగా వేస్తే ఉప్పు ఎక్కువ వేద్ది కాబట్టి తక్కువగానే వేసుకుని ముందు. పసుపు కొంచెం, జీలకర్ర, ఆవాలు, మెంతులు పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకుందాం.
పోపు యాడ్ చేసుకుందాం. పోపు పూర్తిగా ఆరిపోవాలి, లేదంటే ఈ చట్నీ చేదొచ్చిద్దండి. ఇలా కలుపుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువనే రావాలి. ఈ చట్నీ అంతా ఒక రోజంతా బయట ఉంచుకోవాలి. అందుకని మనము స్టీల్ బౌల్ కానీ ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకోవాలి. ఈ చట్నీ ఒక రోజంతా మనము బయట ఉంచుతాం కాబట్టి స్టీల్ బౌల్ అసలు తీసుకోవద్దు, ప్లాస్టిక్ బౌల్ తీసుకోండి. ప్లాస్టిక్ కానీ గాజు బౌల్ కానీ తీసుకోండి. ఇప్పుడు ఈ చట్నీ ఇలా కలుపుకున్నాక 1/4 కప్ లెమన్ జ్యూస్ తీసుకోవాలి. ఈ చట్నీ పూర్తిగా చల్లారాక ఈ లెమన్ జ్యూస్ తీసుకోవాలి. ఇలా నిమ్మరసం ఇవన్నీ కలుపుకొని మూత పెట్టేసుకొని కదిలించొద్దండి. మళ్ళీ రేపు మార్నింగ్ ఒకసారి కలుపుకుందాం. నైట్ అంతా ఉంచాక మన చట్నీ చూడండి ఎలా తయారైందో. చక్కగా ఆయిల్ పైకి వచ్చి మంచి స్మెల్ వస్తుందండి. ఇలా ఎక్కువగా కాకుండా కొంచెం క్వాంటిటీతోనే తీసుకునండి. ఈ చట్నీ ఒక్కొక్కరికి మంచిగా కుదిరిద్ది, లేదంటే చేదు వచ్చేసిద్ది. అందుకని క్వాంటిటీ అనేది కొంచెంగానే తీసుకోవాలి. మీకు ఈ ప్లేస్లో చేదుగా అనిపిస్తే కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. తీపి అనిపించదు కానీ చేదు అనేది పోయిద్ది. ఇది చక్కగా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ ఉంటుందండి చట్నీ. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.